ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు, వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినకాల సమయంలో మన వాక్య ధ్యానము రుణము తీర్చుటలో ఆసక్తి. రుణము అంటే మనము బాకీ పడ్డ డబ్బులు కాదు, కానీ దైవికంగా, ఆధ్యాత్మికంగా రుణము అంటే మన జీవితంలో బదులు చేయవలసిన కార్యములు అని మనకు అర్థమవుతా ఉంది. అయితే అనేక మంది ఈ రుణము తీసుకుంటారు, కానీ దాన్ని ఇచ్చే విషయంలో అనేక మంది ఇవ్వకుండానే అనేక మందికి వారు ఇబ్బందులు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ పౌలు గారు రుణము తీర్చుటలో ఆసక్తిని కనపరుచున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రోమాపత్రిక 1వ అధ్యాయం 14వ వచనం మనం ఒకసారి చూడగలిగినట్లయితే, గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా, నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. చూడండి, ఇక్కడ పౌలు గారు గ్రీకు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకు మూఢులకు నేను రుణస్థుడని అని ఇక్కడ వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉంటున్నాడు. అయితే ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఇతరులకు సువార్త చెప్పకుండా ఉంటే వారి పట్ల మనము రుణస్థులమే అని ఇక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాడు. మనము దేవునికి రుణపడి ఉన్నాము, అదేవిధంగా మనుషులకు కూడా మనము రుణపడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సువార్త విషయంలో మనము ప్రతి ఒక్కరికి కూడా మనము రుణస్థులమే. ఎందుకంటే మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి అని దేవుడు మనకు ప్రధానమైన ఆజ్ఞగా ఇచ్చి ఉన్నాడు. అయితే అనేక మంది ఇప్పుడు సువార్త ప్రకటించలేదు, అనేక మందిని దేవుని దగ్గరికి తీసుకొని రావటం లేదు. అయితే పౌలు గారు వారికి రుణస్థుడిగా ఉన్నాను అంటే, నేను సువార్త ప్రకటించాలి, ఇంకా ఆ గ్రీకు దేశస్థులకు కాని వారికి, జ్ఞానులకు మూఢులకు అక్కడ సువార్త ప్రకటించడానికి నేను సిద్ధముగా ఉన్నాను అని తెలియపరుస్తూ రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అని ఇక్కడ పౌలు గారు తెలియపరుస్తూ ఉంటున్నాడు. అంటే మనము సువార్త చెప్పే విషయంలో ప్రతి ఒక్క మనుషునికి మనము రుణపడి ఉన్నాము, ఆ రుణాన్ని మనము తీర్చాలి అని ఇక్కడ పౌలు గారు తెలియపరుస్తూ ఉంటున్నారు. రోమాపత్రిక 13వ అధ్యాయం 7వ వచనం ప్రకారము, ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు, కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకము వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయముండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానముండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి అని ఇక్కడ మనకు వాక్యము తెలియపరుస్తూ ఉంది. మనము మొదటిగా ఇతరులకు సువార్త చెప్పకుండా ఉంటే వారి పట్ల మనము రుణస్థులము కనుక, మనము ఇతరులకు సువార్త చెప్పే విషయంలో మనము వారి రుణాన్ని తీర్చుకునే విషయంలో ఆసక్తిని కనపరచాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రెండవదిగా మనం చూస్తే, ఇతరుల యొద్ద రుణము తీసుకుని చెల్లించకపోతే వారికి మనము రుణస్థులమే అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది. పౌలు గారైతే సువార్త ప్రకటించుటయే నా జీతము అని కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 9వ అధ్యాయం 18వ వచనంలో, సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము అని పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నారు. అయితే మనము
సువార్త చెప్పే విషయంలో ప్రతి ఒక్కరికి కూడా రుణపడి ఉన్నామని మనము గ్రహించి అనేక మందికి మనము సువార్త చెప్పాలి. అదేవిధంగా ఎవరి దగ్గర అయితే మనము ధనాన్ని తీసుకొని ఉన్నామో వారికి కూడా మనము రుణాన్ని చెల్లించాలి. వారి రుణాన్ని మన దగ్గర ఉంచుకోకూడదు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. పౌలు గారు ఎలాగైతే రుణాన్ని తీర్చుట విషయంలో ఆయన ఆసక్తిని కనపరుస్తూ ఉంటున్నాడో మనము కూడా మనకున్న ఏ అయితే రుణాలు ఉన్నాయో మొదటిగా ఎవరి దగ్గరైనా మనం తీసుకొని ఉంటే వారి రుణాన్ని మనం చెల్లించాలి. రెండోదిగా ఇంకా ఎవరికైతే సువార్త చెప్పకుండా మనము రుణపడి ఉన్నామో వారందరికీ వెళ్ళి వారి యొక్క రుణాన్ని మనము తీర్చాలి. అదేవిధంగా దేవుని రుణాన్ని కూడా మనము తీర్చాలి. ఇలాగ మనము రుణము తీర్చుట విషయంలో మనందరము కూడా ఆసక్తిని కనపరచుదుము కాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 944585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.